మార్పు మార్పు అనేది ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ స్లోగన్. ఇదే స్లోగన్ మీద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దాని తర్వాత కూడా ఇదే స్లోగన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కంటిన్యూ చేస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చేస్తున్నటువంటి మార్పులను చూస్తే అదే మనకు అర్థమవుతుంది. అయితే ఈ మార్పులన్నిట్లోకెల్లా ఎక్కువ చర్చ జరుగుతుంది తెలంగాణ తల్లి విగ్రహ మార్పు గురించి. అయితే దీనిపైన చాలామంది మాట్లాడి ఉండొచ్చు, కానీ ఇప్పుడు నాతో పాటు ఉన్న వ్యక్తి దీనిపైన మాట్లాడేందుకు అర్హత ఉన్న వ్యక్తి. ఎందుకంటే ఆయన తెలంగాణ తల్లిని రూపొందించిండు. తెలంగాణ తల్లి విగ్రహ రూపశిల్పి, తెలంగాణ తల్లి విగ్రహ రూపశిల్పి బీవీఆర్ చారి గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే. ఎంతమందితోనన్నా మాట్లాడవచ్చు, ఎవరి గురించి అయినా తెలంగాణ తల్లి గురించి మాట్లాడితే అంటే అడిగితే చెప్తారు. కానీ దీని గురించి తెలంగాణ తల్లి విగ్రహం మార్పు గురించి మాట్లాడేందుకు మాట్లాడాల్సినటువంటి వాళ్ళల్లో ముఖ్యమైనటువంటి వరుసలో ఫస్ట్ వరుసలో ఉండే వ్యక్తి మీరు. ఎందుకంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు కాబట్టి. అట్లాంటి రూపశిల్పైన మీకు ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే ఏమనిపిస్తుందండి? ఆ మార్పు ఎట్లా అనిపిస్తుంది మీకు? తెలంగాణ ఎప్పుడైతే తన అస్తిత్వం కాపాడుకోవాలి అన్నప్పుడు కవులు, కళాకారులు, మేధోవంతులు, సబ్బండ వర్గాలు అందరూ కూడా తెలంగాణ ఔన్నత్యాన్ని పాటలు పాడేవాళ్ళు పాటలు, ఆటలు ఆడేవాళ్ళు ఆటలు, కళాకారులు ఇట్లా అందరూ పాల్గొంటున్నాం. అయితే తెలంగాణ తల్లి సాధారణ స్త్రీ రూపం నుంచి ఒక స్వయాన నేను ఆర్టిస్ట్ని, విశ్వబ్రాహ్మణ కులంలో లోహశిల్పులు, దాంట్లో మా ఇంట్లో ఉన్నటువంటి లోహశిల్పాలు చూసేవాళ్ళు, గోవిందమాంబ, వీరబ్రహ్మేంద్ర స్వామి. అట్లా పసితనం నుంచి నాకు శిల్పాల పట్ల ఆసక్తి ఉండేది. నేను 2001-2 అనుకుంటాను రామంతపూర్లో హాస్టల్లో ఉన్నప్పుడు గౌరవ కేసీఆర్ గారి టీఆర్ఎస్ అప్పుడు వారు మాట్లాడతారు ఒక మాట, తెలంగాణ ఔన్నత్యం గురించి, మా తెలంగాణ మేము సిద్ధింపజేసుకుంటామని చెప్పేసి. అది నాకు దినచర్యలు అట్లా రాసుకునేవాడిని. ఆ రాత్రి 9-10 దూరదర్శన్ది అది చదువుకొని రాసుకొని పడుకున్నాను. అంటే ఇక్కడ ఏంటిదనంటే నాకు స్వాతంత్ర పోరాటంలో నేను 69 అట్లా అప్పుడు పాల్గొనలేను, కానీ ఇది నన్ను ఒక ఉత్సాహకత. నేనేం పాల్గొనను. మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్, తల్లి బీడీ కార్మికురాలు. అయితే నాన్న రాజలింగం, తల్లి ప్రమీల, వీళ్ళ సంతానం నేను 6వ వాడిని. అయితే ఆర్ట్ నన్ను డెవలప్ చేస్తుంది. ఎట్లా చేయడము, సాంస్కృతికమైనటువంటి పోరాటంలో పాల్గొనేటట్టుగా చేసింది. అట్లా నేను విన్నాను. అయితే తెలంగాణ తల్లిని చిత్రపటం మొదలు చేయడం, అప్పుడు సూచించటం బిఎస్ రాములు గారు, అది డెవలప్ చేస్తూ ఉన్నాను నేను. అంటే ఒక స్థాయిలో ఉన్నటువంటి సంస్కృతి, జీవన విధానం, మన పాడి పంటలు ఏ రకమైన తెలంగాణలో ఉంటాయో అవిటికి సంబంధించినటువంటిది తెలంగాణ తల్లి చేతిలో జొన్నకర్ర, మక్క కంకి, ఆ జొన్న పిసుకుళ్ళు అంటాం, అవిటి చక్క పాలు గరెట అవి పెట్టడం జరిగింది కుడి చేతిలో పెట్టి. అయితే ఆ చిత్రపటాన్ని గౌరవ కేసీఆర్ గారికి అది ప్రస్తావన, అంటే ఆ పత్రిక ఈ పత్రికల ద్వారా వెళ్ళింది. ఈ సమయంలో ఇక కేసీఆర్ గారు అనేస్తారు ఏమనంటే, నిర్మల్ కళాకారుడు ఒకరు చేశారు, దాంట్లో మా తల్లిని మేము పునఃప్రతిష్ఠించుకుంటాం. ఇక అప్పుడు మొదలైందమ్మా తెలంగాణ సంస్కృతి జీవన విధానం అనేది. మొట్టమొదటిగా శిల్పము మా ఇంటిలోనే ఖజానా చెరువు నుండి, అది 7 సంవత్సరాల వరకు కూడా ఎండినటువంటి చెరువు, ఇప్పుడు కూడా ఎండలేదు, అది నిమ్మానాయుడు పరిపాలన కాలంలోది. ఆ ఖజానా చెరువులో నుంచి మట్టి తీసుకొచ్చి ఈ తెలంగాణ తల్లిని కటిభాగం వరకు నేను మట్టిది చేశాను. ఎందుకంటే అప్పుడు అన్ని సీకులు పెట్టి చేయడం ఎంటదంటేనే చేయాలి. అది ఎప్పుడైతే ప్రచారమైంది ఉధృతం, అంత ఉధృతంగా ఉంది తెలంగాణది, కాబట్టి వాళ్ళు చేయించినారు మట్టిది. ఒక పక్కన మా అక్క జగదంబ బీడీలు చేస్తూ, మా అన్నలు, పిల్లలు, మా తల్లి ప్రమీల, మా వదినలందరి కుటుంబంలో ఉమ్మడి ఇంట్లో అట్లా తెలంగాణ సాంస్కృతిక జీవన విధానం ముడిపడి ఉన్న దాంట్లో నుంచి తెలంగాణ తల్లిని చేయడం జరిగిందనమాట. ఇది ఎందుకు చేయడం జరిగింది అని అంటే తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి. అట్లా తెలంగాణ తల్లిని నెమ్మదిగా ఇంతింతై వటునింతైలాగా తెలంగాణ తల్లిని దైవత్వంగా ఉండేటట్టుగా అని భావిస్తారు. ఇది 4 రోజులు చర్చోపచర్చలుగా కవులు, పండితులు, మేధోవంతులు, కాపు రాజయ్య గారు, ఎక్క యాదగిరి గారు, వీళ్ళందరూ, గోపాల్ రెడ్డి గారు, ఇట్లా కవులు, పండితులు,
ప్రొఫెసర్ జయశంకర్ సార్. అంటే విగ్రహాన్ని రూపొందించాలనుకున్నప్పుడు చర్చలు జరిగినాయి. చర్చలు జరిగినాయి 4 రోజులు. ఎవరెవరితో అండి? అంటే ఇదానే కేసీఆర్ గారి అధ్యక్షన తెలంగాణ భవన్లో అట్లా జరుగుతున్నప్పుడు నేను తెలంగాణ భవన్లో కూడా నాకు ఒక పై గదిలో 36వ నంబర్ అనుకుంటాను, ఆ గదిలో కూర్చొని చివరికి తుది రూపం ఇచ్చే అవకాశం నాకు కలిగిందనమాట. ఈ తుది రూపం ఇచ్చే ముందు చర్చలు బాగా అంటే తెలంగాణ సంస్కృతి జీవన విధానం ఎట్లా ముడిపడి ఉంటుంది, మూలాలు ఎట్లా ఉంటాయి, తెలంగాణ కట్టుబొట్టు ఆచారం వ్యవహారాలు, మన తల్లులు ఎలా ఉంటారు, ఇలాంటి అన్నీ జరిగినాయి. కానీ దైవత్వం ఇవ్వడానికి నలుగురు కలిసి మొక్కేటట్టుగా, ఉదాహరణకు నేను చెప్పేస్తాను, మీ తల్లిని నేను మొక్కుతాను, నా తల్లిని మీరు మొక్కుతారు, కానీ అందరి చేత మనం మొక్కించడం కష్టం. ఎందుకంటే రోడ్డున పోయిన వ్యక్తిని కూడా మొక్కమనంటే ఎట్లా మొక్కుతారు, కానీ అందరినీ మొక్కిపించాలంటే కష్టం. అటువంటి కష్టాన్ని పోవాలి అనంటే ఒక దైవారాధన కలగాలి అన్న భావన కేసీఆర్ గారు ప్రతిపాదన పెడతారు. అప్పుడు ఏం చేస్తాం, ఇక అందరం మొక్కుతాం. ఇది బలవంతం మొక్కడం కాదు, హృదయాంతరాల నుంచి ఒక తల్లిని మనం పునఃప్రతిష్ఠించుకుంటున్నాం. ఎందుకంటే మరి కన్నడ, తమిళ్, తెలుగు తల్లి అంటే ఆంధ్ర రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రంలో కూడా మనం మొక్కుకున్నాం కదా. ఇట్లా మరి ఎందరో దాశరథి వీళ్ళందరూ కూడా తెలంగాణ కోటి రత్నాన వీల అని ఇట్లా అన్నారు కదా. మరి ఇంతటి ఔన్నత్యం ఉన్నటువంటి తెలంగాణ తల్లికి ఆమె అస్తిత్వాన్ని, ఆమె ఉనికిని మనం ఇంకా రెట్టింపు చేయాలి. ఆ రెట్టింపులో అట్లా ఒక్కొక్కటి రెట్టింపు చేసుకుంటూ వచ్చాం. అట్లా ఏంటి రెట్టింపులు అని అంటే తెలంగాణ తల్లి సాధారణ స్త్రీమూర్తి నుంచి బంగారు ఆభరణాల వరకు చిన్న అంటే ఎవరైతే మనం సబ్బండ వర్ణాలు అంటాం చూడు, ధనవంతులు కాకుండానే సబ్బండ వర్ణాలు కూడా కూలీ నాలు చేసుకొని, మేము బంగారం పని చేసేవాళ్ళం కాబట్టి మా నాన్న దగ్గర వాళ్ళు బంగారం పని చేయించుకునేవాళ్ళు. కంటె, తీగె, తర్వాత మెంచులు, బుగిడీలు అని అంటారు, పగిడీలు అంటారు, పడిగెలు అంటారు, కత్తెర బాలీలు, గూపగున్నాలు, తర్వాత అది పక్క పుల్లలు, ముక్కు పుల్లలు, ఇవన్నీ మెంచులు, ఇట్లా రకరకాలుగా ఆభరణాలు చేయించుకుంటారు. మరి వాళ్ళు పేదవాళ్ళు ధనవంతులైనానంటామా? అనలేము. వాళ్ళు కష్టార్జితంతో సంపాదించుకొని కులభూషణం పండుగలకు పబ్బాలకు వాళ్ళు ధరించుకుంటారు. ముఖ్యంగా దసరా, దీపావళి ఇలాంటి సందర్భాల్లో పెట్టుకుంటారు. అప్పుడు కంటెను కూడా చేర్చడం జరిగింది. ఈ గూపగున్నాలు అప్పుడు గంటీలు అవన్నీ కూడా పెట్టాను. అయితే మరీ కొంచెం కొత్తదనంగా ఉండాలి దైవత్వానికి, అంటే ఇంకా చిహ్నాలు ఇవన్నీ కూడా ఒక దైవత్వం ఉట్టిపడేటట్లు ఒక భారతమాత. ఇప్పుడు భారతమాత అనగానే మళ్ళీ అక్కడ తీసుకుంటే మాట్లాడుకుంటే భారతమాత లాగానే ఉంది, తెలుగు తల్లి లాగా ఉంది, కన్నడ తల్లి లాగానే ఉంది. మరి మన తెలంగాణ తల్లి లాగా ఉండాలి కదా, దైవత్వం ఉట్టిపడాలి కదా, అందరూ శిరస్సు వంచి నమస్కరించాలి కదా. అట్లా తెలంగాణ తల్లికి కిరీటం కూడా కోయినూరు వజ్రము ఉంటుంది కదా పొదిగించినట్టని. మనం అవి చూడలేము, కానీ మన తెలంగాణ సంస్కృతి జీవన విధానము ఇంత గొప్పగా ఉందని చెప్పేసి నాగార్జునకొండ, బుద్ధుడు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో జీవించి ప్రబోధాలు చేశారు కదా, బోధనలు చేశారు కదా. ఎన్నో ప్రాంతాలలో మా నిర్మల్ కొయ్యభూములు ఆ విగ్రహంలో అప్పుడున్న విగ్రహంలో ఇప్పుడు మారిందనుకోండి, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చినారు. అప్పుడున్న విగ్రహంలో రాచరిక పోకడలు ఉన్నాయి అని అంటున్నారు కదా, అట్లుందా ఆ విగ్రహం? రాచరిక పోకడలు అనడానికి లేదు ఆస్కారం. భారతమాతలో రాచరికం లేదు కదా, ఏముంది? దైవత్వమే ఉంది. రాచరికం అంటే ఏంటనంటే నేను పెద్దరికం అంటే ఏదో సినిమాలలో పాలిస్తానంటారు చూడండి రాణుల్లాగా, అట్లా కాదు. దైవత్వం అనంటే మన బాధలను తీర్చే తల్లిగా, బాధలను అంటే మన నిత్య జీవితంలో ఉండే తల్లి ఆమె కూడా తీరుస్తుంది. కానీ మన గుడిలోకి ఎందుకు మొక్కుతాం? తెలంగాణ తల్లికి ముఖ్యంగా తుది రూపం ఇచ్చిన సందర్భంలో ఎందుకు దైవత్వం ముట్టిపడాలని అంటే, మరి ఉన్నతంగా ఎదుగుతుంది కదా, ఉన్నతంగా ఉన్నాం కదా, ఆమెను బీదరాలుగా ఎందుకు చూపెట్టుకోవాలి, ఎందుకు అలా చేయాలి? అట్లా చూపెట్టడం మూలానే మనము ఎందుకు తక్కువ స్థాయిలో కాదు కదా, గౌరవప్రదంగా ఉండాలి అని చెప్పేసి అది యావత్ తెలంగాణ ప్రజలు అన్ని దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా మద్దతు తెలిపినరు. 10 సంవత్సరాల వరకు కూడా మొక్కినాం కదా అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఏమంటే రూపము ఇంకా గొప్పతనం కావాలే కానీ కిందికి రాకూడదని నా అభిప్రాయం.
కానీ ఇప్పుడున్న తెలంగాణ తల్లి విగ్రహం చూస్తే మా కన్న తల్లుల్ని చూసుకుంటున్నట్లుంది ఇప్పుడు ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం అని కొంతమంది అంటారు కదా. చాలా సింపుల్గా ఊర్లల్లో ఎట్లుంటారో తల్లులో గట్లనే ఉంది, ఇప్పుడు తెలంగాణ తల్లి మంచిగా ఉంది అని కొంతమంది అంటారు. కొంతమంది కవులు కావచ్చు, కళాకారులు కావచ్చు, కొంతమంది అంటున్నారు. ఎట్లా చూస్తారు దీన్ని మీరు? ఆ, అట్లా అన్నప్పుడు నేను సాధారణ తెలంగాణ తల్లి నేను మొదలే చేశాను, మరి చేశాను. అయితే అలా కాదు, అందరు మొక్కేటట్టు. కానీ అందరు మొక్కేటట్టు ఎట్లా అవుతుంది? బ్రతుకు జీవన విధానముతో ముడిపడి ఉన్నటువంటి బతుకమ్మ చేత పట్టుకొని ఉన్నటువంటిగా చేశాం. అదే మార్పులు చేర్పులు అనుకుంటూ వచ్చాం కదా. ఆ బతుకమ్మ నేను ఏంటాను, ఉద్యమ కాలంలో బతుకమ్మలో పుష్పాలు ఉంటాయి కదా, అవి ఎప్పుడు వికసిస్తుంటాయి. అమర పుష్పాలు అంటే అమరులైనారు కదా. ఆ తల్లి అంత మోయగల తల్లి ఒక తెలంగాణ తల్లి. ఆ పల్లెంలో ఆ బంగారు పల్లెమా, వెండి పల్లెమా, ఇత్తడి పల్లెమా, ఏ పల్లెము అయితే ఆ తల్లిని ఆ చేతిలో బతుకమ్మ ఉండాలి. బతుకమ్మ ఉంటే ఏమిటండి, అది మన అస్తిత్వం, మన మూలము, మన సంస్కృతి. అది అందరూ పూజించుకుంటారు, అందరూ పేరించుకుంటారు. ఈరోజు ఒక చర్చ వస్తుంది, బతుకమ్మ అగ్రవర్ణాలది అనే ఒక చర్చ కొత్తగా స్టార్ట్ అయింది. నిజంగా బతుకమ్మ అగ్రవర్ణాలదా? కాదు, మరి నేను విశ్వబ్రాహ్మణుని, అంటే గోల్డ్ బంగారం పని చేసేవారు. నాది అగ్రవర్ణమో ఏ వర్ణమో నాకు తెలియదు. కానీ మా తల్లులు కూడా ఇప్పుడు 85 సంవత్సరాలు నా తల్లి. ఆమెకి ఏ వర్ణము అంటగడతారు మీరు? ఈ ప్రశ్నకు నేను అడుగుతున్నాను. ఏ వర్ణం? మా ఇంటి పక్కన మంగలి వాళ్ళు, వాళ్ళు, వీళ్ళు, కుమ్మరి వాళ్ళు, తర్వాత బేస్త వాళ్ళు, ఇట్లా అందరూ ఉన్నారు. మళ్ళా అందరూ కులాలు, ఈ ఒకరే కాదు. ఇది అగ్రవర్ణాలు, మరి నిమ్న జాతులు కాదు, అందరూ ఆడతారు, అందరూ పాడతారు. నేను కూడా ఇప్పుడు నాకు 2 బిడ్డలు, శుభంకరి శాంకరి, వాళ్ళకి నానా పువ్వులు కావాలంటే నేను కూడా తెంపుకొస్తాను. వాళ్ళు కూడా బతుకమ్మ ఆడతారు. ఇది కులాలకు మతాలకు. ముస్లింలు కూడా ఆడినరు, నేను స్వయంగా చూసినాను. అంటే వాళ్ళు మమేకం అయిపోయినారు. ఇప్పుడు కులాలు మతాలకు అగ్రవర్ణాలు బీదవర్ణాలు అనేది లేదు, అందరూ ఆడతారు, కన్నులకు అద్దుకుంటారు. పసిపిల్లల నుంచి వృద్ధ ముసలమ్మ వరకు ఈ తెలంగాణలో అందరూ గౌరవిస్తారు. ఎవ్వరు కూడా తక్కువ చేయరు, అందరూ ఉన్నతిగానే భావించుకుంటారు. అందరు వచ్చి నేను మోయాలి బతుకమ్మ అని అనుకుంటారు, హక్కున చేర్చుకుంటారు. ఇది అంతటి స్పెషాలిటీ ఉంది, ఒక తెలంగాణకే ప్రత్యేకమైన పండుగ ఇది బతుకమ్మ. అట్లాంటి బతుకమ్మని ఇవాళ విగ్రహంలో ఉండకపోవడాన్ని ఎట్లా చూస్తారు మీరు? అది నాకు బాధ కలిగిస్తుంది. మొదలే అన్నాను, ఆర్ నారాయణమూర్తి గారు వచ్చారు, తెలంగాణ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ ఉంది, ఉద్యమకాలం జరుగుతుంది. అప్పుడు జరుగుతున్న సందర్భంలో నేను ముఖ్యంగా ఈ ప్రశ్నకు సమాధానం, అసలు బలమైన ప్రశ్నే, బతుకమ్మ గురించే వేశాను, బతుకమ్మనే వేశాను పల్లెంలో. అందులో ఒక్కొక్క పుష్పంలో ఒక్కొక్క తెలంగాణ వాళ్ళ పేర్లు రాయలేదు, కానీ అట్లా కొంచెం రూపాలతో చేసినట్టు నాకు గుర్తు. అంటే అమరులైన వాళ్ళని, అవి పుష్పాలు కాదు అమర పుష్పాలు అని నేను రాశాను. ఎందుకంటే నాకు కొంత కవిత్వం రచన పట్ల అవగాహన ఉంది కాబట్టి నేను రచన చేశాను. ఏంటంటే ఇవి అమర పుష్పాలు, ఎప్పుడూ వికసిస్తూనే ఉంటాయి, ఇవి వాడిపోవు ఆరిపోవు, మరలా మరలా పుట్టుకొస్తాయి. ఈ బతుకమ్మ తెలంగాణ తల్లి ఒక్కరు తప్ప ఇంకెవరు మోయలేరు, ఇవి ఎప్పుడూ వికసిస్తూనే ఉంటాయని రాశాను అన్నమాట. ఆయన చాలా సంబరపడ్డారు. మరి బతుకమ్మ, అట్లాంటి బతుకమ్మ చేతిలో లేకపోతే ఒక కళాకారుడిగా, ఈ గడ్డ మీద పుట్టిన వ్యక్తిగా, ఒక తెలంగాణ తల్లి బిడ్డడుగా, అంటే మా తల్లి ప్రమీల, నాన్న ఫ్రీడమ్ ఫైటర్ రాజలింగం, వాళ్ళ కొడుకుగా, నేను ఒక కళాకారుడిగా, ఉద్యమముల గౌరవ కేసీఆర్ గారితో సాంస్కృతికోద్యముల పాల్గొన్న వ్యక్తిగా నాకు చాలా బాధ కలుగుతుంది. ఉండాలి, ఎందుకనంటే అది మనకు బతుకుకు చిహ్నం అంతే. అంటే తెలంగాణకు అంటే నలుగురు నడుస్తున్నారంటే ఆ అమ్మ చేతిలో ఉండాలి అని నా భావన. అంటే ఇప్పుడున్న తెలంగాణ తల్లిలో ఏం మిస్ అయింది అనుకుంటారు? అప్పుడున్న తెలంగాణ తల్లికి ఇప్పుడున్న తెలంగాణ తల్లికి తేడా ఏముంది? అంతే, వాళ్ళ కిరీటం లేదు, అసలు బతుకమ్మ కూడా లేకపోయింది. అంటే బతుకు అంటే ఊరికే బతుకు అంటే కష్ట సుఖాలు ఇది కాదు. అదేమంటున్నానంటే జీవన విధానములు ముడిపడి ఉంటాయి. ఒక్కొక్క పాటకు ఒక్కొక్క పుష్పానికి ఒక్కొక్క రకంగా పాట పాడుతుంటారు. బతుకమ్మ బతుకమ్మ బాగుమనే బగుమన్న తాట జగ్గుమనే జగ్గుమన్న తాట మల్లెలు ఊసే మల్లేకు మాయన తోట కట్టించే తోటాకు 90 తలుపులు వేయించే తలుపులకు తాళాలు కోలు ఎండి శీలాలు కోలు ఎండి శీలల బట్టి కోలు ఎనుగు చేయించే అని ఇట్లా మా అక్కలు మా అవ్వలు
ఇట్లా పాట పాడుతుంటారు. అంటే బతుకమ్మలో ఆ పెనవేసుకొని ఉంది. తొలగించితే ఎట్లుంటుంది, ఒక్కొక్కటే చెప్పేస్తాను. నాకు గుండెకాయ ఉంది కదా, నీ గుండెకాయ తీసేస్తా, నువ్వు బతుకు అని అంటే ఎట్లా ఉంటుంది, అది గుండెకాయ లాంటిది. విలవిలలాడుతుంది. అది నాకైతే చాలా బాధ కలుగుతుంది. ఎందుకనంటే తెలంగాణ సంస్కృతి జీవన విధానంలో అది పెనవేసుకపోయింది. అంటే చిన్న పిల్లల కాడ నుంచి వృద్ధుల వరకు ఆ పాటలు పాడుకుంటారు. వాళ్ళకి చేతనైనా కూడా పసుపు కుంకుమలు పెట్టుకుంటారు. ఆ తల్లిని, ఆ బతుకమ్మని అట్లా చెరువులోకి తీసుకుంటూ వెళ్తున్నప్పుడు 3-4 చోట్ల దించుకుంటూ, ఇంకా మళ్ళీ అటు వెళ్తుంది కదా చెరువుకు అని చెప్పేసి మళ్ళీ ఇటు తీసుకొచ్చుకోలేరు, వదలలేరు. ఇట్లా ఆ రకమైనటువంటి మమకారం ఉంటుంది. మరి అట్లాంటి మమకారాన్ని పంచేది, సంస్కృతి జీవన విధానాన్ని నలుగురికి తెలిపేది నేను తెలంగాణ తల్లిని, బతుకమ్మ నా చేతిలో ఉంది. మీరందరూ ఈ పూలు ఎలా అయితే వికసిస్తుంటాయో, ఎంత సుశోభితంగా ఉంటాయో, ఎంత అందంగా ఉంటాయో, అట్లా మీరు కూడా ఉండాలి అన్నట్టు సంకేతాన్ని తెలుపుతుందని నా ఉద్దేశం. చివరిగా ఒక పాత తెలంగాణ తల్లి విగ్రహ రూపశిల్పిగా ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఈ తెలంగాణ తల్లిని చూసిన తర్వాత ఏం చెప్పాలనుకుంటున్నారు? నేనేమనుకుంటానే అంటే, నేను చేసిన దానికన్నా ఇంకా ఉన్నతంగా ఉండాలనుకుంటాను. ఎందుకనంటే మనము ఔన్నత్యం, తెలంగాణ తల్లి గొప్పగా ఉండాలనే కోరుకుంటాం. ఇంతింతై వటుడింతైలాగా ఎదుగుతూ ఉండాలి, కానీ మనం తరగకూడదని నా ముఖ్య ఉద్దేశం. ఎందుకనంటే తెలంగాణ తల్లి కంజాతవల్లి అన్నారు కదా, మరి తెలంగాణ తల్లి కోటి రతనాన వీల అన్నారు కదా. అవన్నీ కనబడాలనంటే తెలంగాణ తల్లి ఎలా అంటే దైవికత్వం ఉట్టిపడేలా ఉందో అట్లా ఉంటేనే బాగుంటుందని నా ఉద్దేశం. నమస్తే.